This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మిథున్ రెడ్డి పొంగునూరు పర్యటన, మిగిలిన పనులు పూర్తి చేయాలని డిమాండ్. అమలాపురంలో భారీ పేలుడు, 14 మందికి తీవ్ర గాయాలు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం, రేవంత్కి అందజేసిన చిరు. జగిత్యాల పట్టణంలో వింత ఘటన, సంభ్రమానికి గురైన భక్తులు. ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరులో పర్యటించారు. ఖాదర్ ఖాన్ అనే వైసీపీ నేత కుటుంబాన్ని పరామర్శించడానికి మిథున్ పొంగనూరు వెళ్లారు. అనంతరం పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో సమావేశానికి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అందరినీ తనిఖీ చేసి పంపుతున్నారు. అవసరమైతే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, వర్క్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకిస్తామని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థను ప్రభుత్వం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని, 50% కేంద్ర నిధులతో టెండర్లు కూడా పూర్తయిన వాటిని గిడ్స్ పనులకు టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా పనిచేసినాము. అదేవిధంగా నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ తర్వాత నేను కూడా ప్రతి వార్డులో సెలెక్ట్ చేసుకున్న వార్డ్స్ అన్నింటిలో కూడా ప్రతి గడప కూడా తిరిగి ప్రజలు చెప్పే సమస్యల్ని నాకుండే పరిధిలో ఖచ్చితంగా అవన్నీ సాల్వ్ చేసేదాన్ని కూడా నేను చేస్తాను. ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ నేను కానీ ఖచ్చితంగా ఎల్లప్పుడూ పొంగునూరు అభివృద్ధి చేసేదానికి డెవలప్మెంట్ కట్టుబడి ఉంటాము. ఈ రోజు కూడా నేను చెప్పిన మాట కట్టుబడి ఉంటాను. పొంగునూరు నియోజకవర్గం మా తల్లితో సమానము. అంత ఖచ్చితంగా అదే ప్రేమతో ఈరోజు నియోజకవర్గాన్ని అదే ప్రేమతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి కూడా మేము కృషి చేస్తాము. అంతేకాకుండా ఎటువంటి అపోహలొద్దు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా పాపులేషన్ సెన్సస్ అవ్వలేదు. ఈరోజు కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉమెన్స్ బిల్ తీసుకొచ్చారు. పాపులేషన్ సెన్సస్ తర్వాతనే పాపులేషన్ సెన్సస్ చేసి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాతనే కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజ్ అవుతుంది. సో ఖచ్చితంగా పొంగునూరు కానీ లేకపోతే అటు సైడ్ పులిచెర్ల రొంపుచెర్ల కానీ వీటన్నిటిలో కూడా మేము ప్రాతినిధ్యం వహిస్తాము. ఒకవేళ నిజంగా బైఫర్కేట్ అయితే మన నియోజకవర్గం రెండుగా అయితే నేను కూడా ఎమ్మెల్యేగా వచ్చి ఒక నియోజకవర్గంలో ఏ ఒక్క మండలాన్ని కూడా వదులుకునేది లేదు. ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసేదానికి అదేవిధంగా ప్రజలు.
ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరులో పర్యటించారు. ఖాదర్ ఖాన్ అనే వైసీపీ నేత కుటుంబాన్ని పరామర్శించడానికి మిథున్ పొంగనూరు వచ్చారు. అనంతరం పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో సమావేశానికి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయంలోకి అందరినీ తనిఖీ చేసి పంపుతున్నారు. అవసరమైతే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, వర్క్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకిస్తానని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థను ప్రభుత్వం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని, 50% కేంద్ర ప్రభుత్వం నిధులతో టెండర్లు కూడా పూర్తయిన వాటర్ గ్రిడ్జ్ పనులను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? శ్రీలత, ప్రస్తుతానికి చిత్తూరు జిల్లా పొంగనూరు మొత్తం పోలీసు యొక్క వలయంలో చిక్కుపోయింది. గత కొద్దిలో జరిగిన ఈ ఘర్షణపై ప్రత్యేకంగా పోలీసులు ఈ విధంగా నిఘాను పెట్టడం జరిగింది. ఈ నిఘాని ఏ విధంగా పెట్టారంటే, ఎటువంటి కలహకహాలు కలవకుండా మాజీ బోర్డు మెంబర్, మాజీ చైర్మన్ అతను 20 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని కూడా సమావేశం నుంచి మాట్లాడడానికి రావడం జరిగింది. ఇక్కడ ఇదే విధంగా మున్సిపాలిటీ యొక్క సమావేశంలో కూడా పాల్గొనేదానికి ఎంపీ మిథున్ రెడ్డి, ఇక్కడ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రావడం జరిగింది. ఆయన రావడం వెంటనే అక్కడికి ఆ చిత్తూరు జిల్లా చుట్టూ ప్రాంతాలకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ ఎత్తునగా ఆ సిటీ అంతా రావడం జరిగింది. ఒక్కసారిగా రావడం జరిగింది. వెంటనే పోలీసులు అనేకమైన యొక్క పోలీస్ సిబ్బంది తీసుకొచ్చి ఆ యొక్క వలయంగా ఆ యొక్క ప్రాంతాన్నంతా పోలీసు యొక్క బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఆయన వచ్చిన వెంటనే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులని అందరినీ వాదార్చడం జరిగింది. మీకు నేనున్నాను, ధైర్యం ఉన్నానని చెప్పాడు. అదే విధంగా పొంగనూరుకి అభివృద్ధికి ఏ విధంగా అయినా నేను తోడ్పడి ఉంటాను. ముస్లిం సోదరులకి వక్ఫ్ బోర్డు నెంబర్లకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ₹1 కావాల్సిన పనులు కూడా నేను కల్పిస్తానని చెప్పాడు. అదే విధంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ యొక్క గురించి కొన్ని పదాలు కూడా, బిల్లును కూడా ప్రత్యక్షంగా రేపు మాట్లాడే యొక్క సమావేశాలు కూడా నేను మాట్లాడటం కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన ఒక కామెంట్ అయితే చేశారు శ్రీలక్ష్మి. ఏమని చేశారంటే, ఆ యొక్క పొంగనూరు నుంచి ఎమ్మెల్యే కూడా నేను వేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే ఆ యొక్క హాట్ టాపిక్ గా కొంతమంది ప్రజల్లో చాలా సంతోషంగా, చాలా హైగా మాట్లాడడం కూడా జరిగింది. వీళ్ళ మీద ప్రత్యేక నిఘా ఉంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్క హాట్ టాక్ జరిగింది. ఈ సమావేశంలో కొన్ని విషయాలు కూడా వెలుగులో తీసుకొచ్చాడు. గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ యొక్క ఎలక్ట్రికల్ బస్సు యొక్క సమస్యను కూడా తీసుకురావడం జరిగింది. 50% కేంద్రం నుంచి కూడా పనులు కూడా రిలీజ్ అయినాయి. ఈ యొక్క పనులు కూడా వెంటనే గత ప్రభుత్వం 3-4 సంవత్సరాల నుంచి వచ్చిన ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం కూడా ఈ పనుల్ని వెంటనే చేయించి ప్రజలకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పొంగనూరు మొత్తం నియోజకవర్గంలో కావాల్సిన పనులు కూడా క్లుప్తంగా చేస్తానని చెప్పారు. అనేకమైన ఫ్యాక్టరీలకి అభివృద్ధికి ఏ తావు లేకుండా వైఎస్ఆర్సీపీ అయినా, టీడీపీ అయినా ఎవరైనా కూడా ఖచ్చితంగా చేస్తే వాళ్ళకి యొక్క పొంగనూరులో ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కానీ మేము ఖచ్చితంగా వాళ్ళకి సన్మాన కార్యక్రమం చేస్తానని కూడా చెప్పడం జరిగింది శ్రీలత. ఇది కాకుండా అక్కడ ఏ విధంగా ఉందంటే సిచ్యువేషన్ మరీ ఘోరంగా, బందోబస్తుతో భయానంలో ప్రజలు ఉన్నారు. కానీ ఏ విధంగా మిథున్ రెడ్డి కొన్ని విషయాలు సమావేశంలో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఆయన ఎంత స్పష్టంగా చెప్పడం జరిగిందంటే, ప్రతి ఒక్కరికి మా పొంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చెందేదానికి మాత్రం మేము ఎట్లాంటివైనా దానికి మేము పరిగణలో ఉంటాం. ప్రతి ఒక్కరికి కావాల్సిన యొక్క సమకూరించి వాళ్ళకి అన్ని విధాలుగా తోడు కలిగి ఉంటాం. ఇక్కడ ముందుగా ఈ యొక్క ఫ్యాక్టరీలు కానీ, విద్యా సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, వాళ్ళకి కావాల్సిన ప్రాథమిక పాఠశాల కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీలు చేపిస్తే వాళ్ళకి మేము ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి కూడా మేము సన్మానం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడ హాట్ టాపిక్ ఈ చిత్తూరు జిల్లాలోని పొంగనూరు పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడుకి గత కొద్ది రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున ఒక ఆందోళనగా జరగడం జరుగుతుంది. ఈ యొక్క పొంగనూరును పర్యటన చేస్తున్నారంటే గతంలో ఇదే విధంగా ఇక్కడ రాళ్లతో దువ్వారు, అక్కడ అనేకమైన గొడవలు జరిగాయి, అనేకమైన ఫ్యాక్షనింగ్ కూడా జరిగినాయి. కానీ ఈసారి మాత్రం పోలీసు వాళ్ళ యొక్క శక్తివంతంగా ఉన్న అందరినీ చట్టప్రకంగా తీసుకుని ఏ గొడవలు, ఏ తాతులు లేకుండా అన్ని విధాలుగా తోడ్చేసి ఆ యొక్క మీటింగ్ ని సక్సెస్, ఆ సమావేశాన్ని సక్సెస్ జరిగింది శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ చందు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఖాతాలు తెరిచి బ్యాంకుల నుంచి మద్దతు ఇచ్చి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. రాజభరణాలు రద్దు చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. స్వతంత్ర కంటే ముందు రాజ్యాలు ఉన్న రాజులకు రాజభరణాలు ఇవ్వడం ద్వారా దేశం యొక్క ఆర్థిక సంపద రాజులకు పంచి పెడుతుంటే రాజభరణాలు ఇక చెల్లవు, రాచరికపు ఆనవాళ్ళు ఉండొద్దు అని ఇందిరమ్మ రాజభరణాలు రద్దు చేసి పేదలు కట్టే పన్నులు అత్యంత నిరుపేదలకు పంచాలన్న ఆలోచన చేసింది శ్రీమతి ఇందిరా గాంధీ గారు అన్న సంగతి ఇవాళ చెప్పాలి.
ఒకప్పుడు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల దగ్గర, నవాబుల దగ్గర వేలాది ఎకరాల భూములుండి వాళ్ళ భూముల్లో దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, పేదలు బానిసలుగా వెట్టి చాకిరి చేస్తుంటే దళితుల, గిరిజనుల, బలైన వర్గాల ఆత్మగౌరవం పెరగాలి అని అంటే సొంత భూమి ఉండాలి అని భూములను వేలాది, లక్షలాది, కోట్లాది ఎకరాలను భూస్వాముల దగ్గర నుంచి గుంజుకొని అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు పంచిపెట్టింది ఇందిరమ్మ కాదా? ఇవాళ ఈ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చిండ్రు. ఇవాళ దళితులు, గిరిజనులు ఆత్మగౌరవంతో సొంత ఊర్లో, సొంత ఇంట్లో, సొంత భూమిలో దుక్కి దున్నుకొని బుక్కెడు అన్నం తింటుండ్రు అంటే అది ఇందిరమ్మ ఇచ్చిన వరం అన్న సంగతి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. పూరు గుడిసెలల్లా పేదరికంలో దాపు లేకుండా బతుకుతున్న వాళ్లకు ఇల్లు ఇవ్వాలి, మీ సొంత ఇల్లు ఉండాలి, మీ గ్రామంలో మీరు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే మీకు సొంత ఇల్లు ఉండాలి అని ఇండ్ల పట్టాలిచ్చి సొంత ఇళ్ళనిచ్చి ఇందిరమ్మ ఇళ్ళని కట్టించింది ఇందిరమ్మ కాదా? ఇవాళ పేదల కోసం అసైన్మెంట్ సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిండ్రు. పోడు భూములను, పోడు పట్టాలిచ్చి ఆదివాసీలను, గిరిజనులను ఆదుకున్నది. ఇవాళ మా లంబాడే సోదరులు రవీంద్రనాథ్ ఉన్నాడు. లంబాడాలని ఎస్టీలలో చేర్చింది ఇందిరమ్మ కాదా? ఇవాళ ఎస్టీ రిజర్వేషన్లు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లై, ప్రజాప్రతినిధులై, చట్ట సభలల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులైన గిరిజన సోదరులారా, లంబాడి మిత్రులారా, ఇవాళ మీ అభ్యున్నతికి కారణం ఇందిరమ్మ కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దేశంలో రిజర్వేషన్లు ఇచ్చి రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరమ్మ కాదా అని నేను ఈరోజు ఆలోచన చెయ్యమని అంటున్నా. అలాంటి ఇందిరమ్మ ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం, ఈ దేశాన్ని ఉన్నత శిఖరాల వైపు నడిపించడానికి ఈ దేశంలో వచ్చిన ఉగ్రవాదాన్ని అణచివేస్తే ఇందిరమ్మను పొట్టన పెట్టుకున్నది ఉగ్రవాదులు కాదా? ఈ దేశం కోసం ఆఖరి శ్వాస వరకు, చివరి రక్తపు బొట్టు వరకు త్యాగం చేసింది ఇందిరమ్మ కాదా అని నేను ఈ సన్నాసులను నేను అడగదలుచుకున్నా. వారి వారసత్వంగా రాజకీయాలకు దూరంగా ఉండి పైలట్గా, ఒక ప్రధానమంత్రి కొడుకుగా కాకుండా ఒక సాంకేతిక నిపుణుడిగా దేశానికే దూరంగా ఉన్న రాజీవ్ గాంధీ ఆనాడు ఇందిరమ్మ మరణం ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు అందరూ, ముఖ్యులందరూ, ఈ దేశ మేధావులందరూ రాజీవ్ గాంధీని దేశానికి రప్పించి ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోమంటే ఆనాడు ఈ దేశ ప్రజల కోసం, 100 కోట్ల జనాభా కోసం ఆనాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినంత వరకు 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉండే. కానీ దేశం యొక్క భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. సమూలమైన మార్పులు రావాలంటే, ప్రపంచంతో పోటీ పడాలంటే 21 ఏళ్లకు ఓటు కాదు, 18 సంవత్సరాలు నిండిన నూనూగు మీసాల యువకులు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించాలి. మీకు ఓటు హక్కు ఇస్తున్నామని రాజ్యాంగాన్ని సవరించి 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులను, సోయిలేనోళ్ళని నేను అడగదలుచుకున్నా. ఇదే కాదు, మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పిండ్రు, ఈ దేశం యొక్క ప్రాణం గ్రామాలలో ఉంది, ఈ పంచాయతీలే పట్టుగొమ్మలు ఈ దేశానికి అన్నారు. మరి ఈ పంచాయతీలే పట్టుగొమ్మలు అంటే ఢిల్లీలో నుంచి నిధులు రాష్ట్రాలకు వస్తే గ్రామాలకు చేరట్లేదని ప్రత్యక్షంగా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు వాళ్ళ ఖాతాలలో నిధులు పోయే విధంగా రాజ్యాంగాన్ని సవరించి 73, 74 రాజ్యాంగ సవరణతోని నిధులను సరాసరి గ్రామ పంచాయతీలకు అందించిన మాట ఇవాళ రాజీవ్ గాంధీ తెచ్చిన సరళీకృత విధానాలు కాదా? అంతెందుకు, మా మేయరమ్మ ఉన్నది గద్వాల విజయలక్ష్మి గారు, మహిళా రిజర్వేషన్ కింద ఈ నగర ప్రథమ పౌరురాలు ఉన్నది. మా శ్రీలత డిప్యూటీ మేయర్గా ఉన్నది. అక్కడ మా సోదరిమణులు కార్పొరేటర్లు ఉన్నారు అక్కడ చాలామంది. ఎట్లయినరు తల్లి మీరు అందరూ? మహిళా రిజర్వేషన్ లేకపోతే మా వాళ్ళు మీకు ఇచ్చటోళ్ళ?
మీకు ఈ కుర్చీలు దక్కేవా? ఈ నగరానికి ప్రథమ పౌరురాలుగా గద్వాల విజయలక్ష్మి అయి ఉండేదా? ఆడబిడ్డలకు అధికారం ఉన్నప్పుడే ఇల్లుతో పాటు రాజ్యంలో కూడా మీకు వాటా ఉండాలి అని ఆడబిడ్డలకు మహిళా రిజర్వేషన్ను తీసుకొచ్చిన మహిళా పక్షపాతి రాజీవ్ గాంధీ. స్థానిక సంస్థలల్లో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన మహిళా రిజర్వేషనే ఇవాళ ఈ ఆడబిడ్డలందరూ కూడా ఈడ కుర్చీలలో కూర్చొని రాజ్యాధికారంలో భాగస్వాములైనరు. ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. వాళ్ళకెందుకు గుర్తుంటుంది? 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఒక మహిళకు మంత్రి కూడా ఇవ్వలేదు. ఆ సన్నాసులకు మహిళా ఆత్మగౌరవం ఎట్లా తెలుస్తుందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అలాంటి రాజీవ్ గాంధీ ఈ దేశంలో సాంకేతిక విప్లవం వచ్చినప్పుడే, ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని, ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించాలి అంటే కంప్యూటర్ యుగం రావాలి అని ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్లు కానీ ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు శామ్ పిట్రోడా బతికే ఉన్నాడు. ఈ సాంకేతిక విప్లవం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇవాళ సిలికాన్ వ్యాలీని మనం నడిపిస్తున్నాము. అమెరికా ఆర్థిక వ్యవస్థను మనం శాసిస్తున్నాము అంటే సాంకేతిక విప్లవం ఈ దేశంలో తెచ్చింది రాజీవ్ గాంధీ. అందుకే ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి మెగాస్టార్ చిరంజీవి 50 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. రామ్ చరణ్ తరఫున మరో 50 లక్షలు ముఖ్యమంత్రికి అందజేశారు. అమర్ రాజా గ్రూప్ తరఫున మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సీఎం సహాయ నిధికి ₹1 కోటి విరాళం అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ఆక్వా చెరువుల్ని అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ ఓడల రేవు కొమరగిరిపట్నంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై వారి ఆదేశాల ప్రకారం కరువాక నుండి అంతర్వేది వరకు సముద్ర తీర ప్రాంతాలు ఆక్వా చెరువులపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కానీ అల్లవరం మండల అధికారులు చోద్యం చూస్తున్నారని రైతులు వాపోతున్నారు. మల్లాది ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణం కాపాడు కోసం అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఓడల రేవు పరిధిలో సిఆర్జెడ్ పరిధిలో ఉన్నటువంటి అవి ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు అయినప్పటికీ కూడా వాటిని అంతర పంటలు వేసుకుని రైతు జీవనోపాధి చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఇస్తే అవి చెరువులుగా మార్చుకుని ఆక్వా చెరువులు చేస్తూ ఎలక్ట్రికల్ కూడా సరైన విధానంగా ఇవ్వలేదు. దాని మూలంగా సముద్రం కోతకి ప్రత్యేకంగా గురవడానికి గల కారణం ఏంటంటే అవి 500 మీటర్లకు లోబడి చెరువులు తవ్వేయటం మూలంగా ప్రత్యేకంగా గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలన్నింటికి కూడా నష్టపరుస్తుంది. ఓడల రేవు తీర ప్రాంతంలో ఉన్నటువంటి సిఆర్జెడ్ పరిధిలో ఉన్నటువంటి ఆక్వాకల్చర్ చెరువుల వల్ల ఈ వర్షాల బారిన పడి గ్రామం ముంపునకు గురవుతుంది. అలాగే మన అంతర్వేది నుండి మెలికపురం నుండి కర్వాకు వరకు సిఆర్జెడ్ పరిధిలో ఉన్నటువంటి ఆక్వా చెరువులు ప్రభుత్వం తొలగిస్తున్నప్పుడు మరి ఓడల రేవు నుండి ఇలా కొమరగిరిపట్నం వరకు ఉన్నటువంటి ఆక్వాకల్చర్ ఏదైతే ఉందో తీర ప్రాంతంలో సిఆర్జెడ్ పరిధిలో ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షణకై ఈ చెరువులను కూడా తొలగించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులకి ఉంది కదా. నిర్లక్ష్య వైఖరి తగదని చెప్పి హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్లో సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. ఈయన జనసేన పార్టీ స్టార్ కంపెయినర్గా కూడా ఉన్నారు. కేసు నేపథ్యంలో ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు.
ప్రజలకు అందించే ఉత్తమ సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్తోనే సాధ్యమవుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కడియం మండలం కడియపులంక సర్ ఆర్డర్ కాటన్ సర్ నర్సరీ ఫార్మర్ అసోసియేషన్ కార్యాలయంలో ఆల్ ఇండియా లయన్స్ క్లబ్ అంతర్జాతీయ సమైక్య రాజమండ్రి కడియం హార్టికల్చర్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ సభ్యులను సన్మానించారు. బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ సెంటర్లను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అనంతరం ధరణి పుత్రులో పుస్తకం కవర్ పేజ్ ఆవిష్కరించారు. రెండోసారి ఈరోజు ప్రెసిడెంట్ కరీం హార్టికల్చర్ అనే లయన్స్ క్లబ్కి రెండోసారి ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. పోషిస్తున్నటువంటి నర్సరీ అసోసియేషన్ ఏదైతే ఉందో దాన్ని చిరకాలంగా ముందుకు నడిపించి అద్భుతమైన సేవా కార్యక్రమాలు అందించినటువంటి ఆంజనేయులు గారు, వారి కుటుంబానికి, అదేవిధంగా ఇతర సభ్యులు గాను, ఉపాధ్యక్షులు గాను మన బొరు సుబ్బారాయుడు గారు, పుల్ల చంద్రశేఖర్ గారు, కర్రీ ఎస్ఐ గారు, నక్కా మీరాజ్ గారు, సింహాలంలో కానీ సామాజిక సేవా రంగంలో మమ్మల్ని ఇప్పుడే కొత్తగా సింహాలుగా తయారు చేసినటువంటి మా ఇద్దరిని బుచ్చయ్య చౌదరి గారిని నన్ను కూడా ఇవాళ ఈ బ్యాచ్లు పెట్టి మమ్మల్ని కూడా లైన్స్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ మనం చాలా కార్యక్రమాలు చేసుకున్నప్పటికీ కూడా మొట్టమొదటిగా నేత్రదానం అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి సంస్థ ఏదైనా ఉంటే అది లయన్స్ క్లబ్ అనేటువంటి మాటని ఈ సందర్భంగా చేసినట్టయితే ఇది జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్లో ఈ లయన్స్ క్లబ్ అనేది దగ్గర 200 దేశాల్లో నడుస్తుంది. ఇది ఎన్నో శాఖలు, దీంట్లో దగ్గర 15,000 శాఖలు ఉన్నాయి. ఇందులో మనకు కొత్తగా స్టార్ట్ అయింది మన కడియం హార్టికల్చర్ అన్నది చాలా అభివృద్ధి అవ్వాలని చెప్పి ఈరోజు మన మినిస్టర్ గారు కూడా దీన్ని మీకు మనకి పచ్చదనంగా దీన్ని మీరు నర్సరీస్ ఎంత పచ్చదనంగా చూస్తున్నారు, ఈ కడియం హార్టికల్చర్ కూడా మరింత అభివృద్ధి అని చెప్పి వికారాబాద్ జిల్లా పోడూరు మండల కేంద్రంలో ఎస్ఐ మధుసూదన్ రెడ్డి వినాయక విగ్రహాల ఊరేగింపులో హల్చల్ చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చిన్న వినాయకుడిని చిన్నపిల్లలు 2 స్పీకర్ బాక్సులు పెట్టుకుని డాన్స్ చేస్తూ ఊరేగిస్తుండగా ఇన్వాల్వ్గా ఎస్ఐ అడ్డుకొని స్పీకర్లు, యాంప్లిఫైర్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దౌర్జన్యంలో వినాయకుడి చెయ్యి విరిగిపోయిందంటూ ఆందోళన చేశారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదంతా ఎస్ఐ మద్యం మత్తులో చేశారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విషయం ఏంటంటే 9వ వార్డులో మన చిన్నపిల్లలు, మరి స్కూల్ పిల్లలు 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న పిల్లలు వినాయకుడిని పెట్టుకుని వాళ్ళు ఏంటంటే ఈరోజు నిమజ్జనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎస్ఐ నేను చేన్కిలో వస్తున్నాను బండి మీద. వచ్చినప్పుడు ఎస్ఐ ఏం చేసిండంటే బండి మీద వచ్చేసి ఆపేసి అరే ఎందుకు డీజే పెడతానంటే లేదు సార్ తప్పేంటే ఆయన ఎస్ఐ వచ్చిన ఎంబడే పిల్లలందరూ కూడా భయంతో పారిపోయినారు. అందరు ఎక్కడ పిల్లలు పారిపోయినారు. ఆయన ఆ పిల్లవాడు అన్నాడు, సార్ కాలం అవుతుంది సార్, నేను మళ్ళీ పెట్టాను సార్ అని చెప్పేసి ఆ పిల్లవాడు అంటే చేలు కొడుకు నడవ అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిన డీజేని, యాంప్లిఫైర్స్ అన్ని తీసుకెళ్ళి వినాయకుని తీసుకెళ్లి వాళ్ళు పిఎస్ బండి వాళ్ళు కానిస్టేబుల్ ఆ వెహికల్ ని తీసుకెళ్లి చెరువు కట్టకాడికి తీసుకుపోయింది. జరిగిన సంఘటన ఇది. 7th క్లాస్ పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళ భక్తి భావన మేరకు ఒక భక్తితో చిన్న వినాయకుడిని నిలబెట్టుకుంటే వాళ్ళు 9 రోజుల నిమజ్జనం నిర్వహించుకునే సందర్భంగా వాళ్ళు చిన్న బాక్సులు పెట్టుకొని ఊరేగింపు నిర్వహించడం జరిగిన సందర్భంలో చన్గంల ఎస్ఐ గారు మధుసూదన్ రెడ్డి మరి పూడూరు మీద ఒక కానిస్టేబుల్లకు ఫోన్ చేసి చెప్పిండు, మీరు వినాయకుడిని దించాడ పెట్టి రండి, అది డీజే కాదు, మీరు కూడా పొద్దుగాల ఎంక్వైరీ చేసుకోండి, ప్రెస్ మిత్రులకు ప్రెస్ సోదరులకు చెప్తున్నాము, ఎంక్వైరీ చేయండి, మీరు చూడండి, ఓన్లీ బాక్సులు పెడితే డీజే అని చెప్పి వినాయకుడిని ఒక దేవతలకే తొలి పూజలు అందుకున్నటువంటి గణనాథుని కింద పెట్టి ఒక చౌరస్తల మైలపరిచినటువంటి ఎస్ఐ మధుసూదన్ రెడ్డి గారిని పై చర్య తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ గారిని, పరిగి సిఐ గారిని మేము వినయపూర్వకంగా
అమలాపురం పట్టణం రావుల చెరువులో ఓ ఇంట్లో బాణసంచ తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఇంట్లో ఉన్న 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాణసంచ దాటికి 2 అంతస్తుల భవనం తునాతునకలైంది. ఘటనా స్థలానికి చేరుకొని స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్షతగాత్రులను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బోరంపేట్ హెచ్పీ పెట్రోల్ బంక్ మూల మలుపు వద్ద రోడ్డు ప్రమాదం. వాచ్మెన్ గా పనిచేస్తున్న రాకేష్ ను అతివేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డిలో నిమజ్జనం కార్యక్రమం 2 రోజుల పాటు జరగనుంది. నిమజ్జనం జరిగే కామారెడ్డి జిల్లా కేంద్రంలో టెక్రియాల్ చెరువు వద్ద పురపాలక యంత్రాంగం సౌకర్యాలు ఏర్పాట్లు చేసింది. పురపాలక, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రైల్వే కమాన్ నుండి నేరుగా కొత్త బస్టాండ్ మీదుగా టెక్రియాల్ చెరువు వరకు శోభయాత్ర సాగనుంది. శోభయాత్రలో 450 కిలోమీటర్లకు పైగా వినాయక విగ్రహాలు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ముందుకు తరలనున్నాయి. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో ఒక ఏఎస్పీ, 3 డీఎస్పీలు, 10 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, 250 మంది సివిల్ పోలీసులు, 80 మంది రిక్రూట్ పోలీసులు, ఎన్సీసీ సిబ్బంది, హోంగార్డులతో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 80 కిలోల గవ్వలతో వినాయకుడిని తయారు చేశారు. గణపతితో పాటు మండపంలో 1101 మట్టి వినాయకులను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని పెద్దమ్మ గల్లీలో ప్రతి సంవత్సరం వినూత్నంగా వినాయకుడిని తయారు చేస్తారు. గత 2 సంవత్సరాల క్రితం 33 అడుగుల భారీ మట్టి గణపతిని ఏర్పాటు చేసి అక్కడే నిమజ్జనం చేశారు. గత సంవత్సరం కొబ్బరికాయలతో వినాయకుడిని తయారు చేశారు. ఈ సంవత్సరం 35వ వార్షికోత్సవం సందర్భంగా 80 కిలోల గవ్వలను కోల్కతా నుండి తెప్పించి కోల్కతా కళాకారులతో చేయించారు. మరి పెద్దమ్మ గల్లీ శివ వినాయక హిందూ క్లబ్ మేమంతా సంఘ సభ్యులము ఒక నిర్ణయం తీసుకుంటాం. ఈ సంవత్సరము ఏం చేద్దాము అని చెప్పేసి ఒక 3 నెలల ముందు మీటింగ్ పెట్టుకున్నాం. మరి ఈ సంవత్సరము మట్టి భారీ వినాయకుడిని ఇక్కడనే తయారు చేయించి కలకత్తా కళాకారులతో ఇక్కడనే కరిగించుదామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. కానీ వాళ్ళు ఇంత తొందరలో ఇక్కడ అంత పెద్ద వినాయకుడు కాదు అని అంటే, మరి గవ్వలతో వినాయకుడు చేస్తామని అంటే, సరే గవ్వలతో 80 కిలోల గవ్వలతో ఈ యొక్క వినాయకుడిని తయారు చేయడం జరిగినది. మరి ఈ సైడు 400 వినాయకులు, మరి ఇక్కడ సైడు 400 వినాయకులు, మరి వెనక సైడు 300 వినాయకులు, చిన్న వినాయకులు, మట్టి వినాయకులు వాళ్ళతో కలకత్తతో 1100 చిన్న వినాయకులు, మరి గవ్వల 12 ఫీట్ల గవ్వల వినాయకుడిని 1100 ఒక వినాయకులని, మరి మట్టి వినాయకులను తయారు చేయడం మేము నిర్ణయించుకున్నట్టు మరి ఇక్కడి నుంచే కాదు, ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి కానీ, నిజామాబాద్ నుంచి కానీ ఫోన్లు చేసి మరి మీ గల్లీలోనట ఇంత పెద్ద గవ్వల గణపతి పెట్టిరని చెప్పేసి మంచి స్పందన వచ్చింది. మరి మాకు ఈ కామారెడ్డి పట్టణ ప్రజలు, మా యొక్క శివ వినాయక హిందూ క్లబ్ మేమందరికీ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి మా గవ్వల గణపతిని అందరూ ఆశీర్వదించినందుకు సంతోషంగా భాగంగా శివ వినాయక హిందూ ఆధ్వర్యంలో 1101 మట్టి గణపతులు ఏర్పాటు చేయడం జరిగింది. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జగిత్యాల పట్టణంలో ఒక వింత చోటు చేసుకుంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు అందుకుంటున్న గణపతి మెడలోకి ఒక నాగుపాము చేరి ఆభరణంగా మారింది. పట్టణంలోని వాణినగర్లో 48 అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భారీ విగ్రహంతో పాటు చిన్న గణేషుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులు పూజిస్తుండగా ఒక నాగుపాము వచ్చి పూజలు అందుకుంటున్న గణపతి మెడలోకి చేరింది. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగుపాము ఆయన కుమారుడైన గణపతి మెడలోకి వచ్చి చేరిందంటూ భక్తులు విశేషంగా చెప్పుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.